లేవికాండం 14 మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. ఇప్పుడు ఒక వ్యక్తి కుష్ఠరోగి అయినప్పుడు ఏం చేయాలో, ఎలాగా అతని దేహాన్ని మనము గుర్తుపట్టాలో అనేది యాజకుడికి మరి మోషే ద్వారా దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ కుష్ఠరోగి స్వస్థపడ్డాడు అనుకోండి, సాధారణంగా ఊరు వెలుపటి ఉంటాయన్నమాట ఈ క్యాంప్స్. ఒకవేళ అక్కడ స్వస్థపడితే అప్పుడు అతన్ని డైరెక్ట్గా అక్కడి నుంచి మరి నీకు ఫ్రీ అయిపోయావు అని చెప్పి యూ కెనాట్ రిలీజ్ హిమ్, అతన్ని మనం విడుదల చేయలేమంట. అతన్ని యాజకుని వద్దకు తీసుకురావాలంట. రైట్, మళ్ళీ అతన్ని నువ్వు ఫ్రీ అని చెప్పడానికి కంటిన్యూ. యాజకుడు పాళెం వెలుపలికి పోవలెను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు అతను రావచ్చు మందిరం దగ్గరికి, అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా కాదు. ఇప్పుడంట యాజకుడు పాలెము వెలుపలికి వెళ్ళిపోవాలండి. సో హీ హాస్ టు రియల్లీ గో అవుట్ టు హిస్ ప్లేస్. అంటే ఎక్కడ ఆ కుష్ఠరోగి నివసిస్తున్నాడో, ఎక్కడ వెలివేయబడ్డాడో, ప్రొబాబ్లీ అక్కడ దాకా, లేకపోతే మధ్యలో ఏదైనా ఒక ప్లేస్ ఉంటుందేమో ఆ ప్రాంతానికో, లేకపోతే బయట పాలెము వెలుపల మరి యాజకుడు వెళ్లాల్సి ఉంటుందంట. సో యాజకుడు వాడిని చూసినప్పుడు కుష్ఠు బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఇక్కడ యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, యూనిట్ ఐడెంటిఫై. ఇక్కడ 2 పక్షులు, దేవదారు కర్ర, ఇట్ హ్యాస్ గుడ్ మీనింగ్. నెంబర్ 1 అని పెట్టుకొని అందులో పవిత్ర పక్షులు, రెండవది దేవదారు కర్ర, మూడవది రక్తవర్ణము గల నూలు, నాలుగవది హిస్సోపు. సో 4 ఐటమ్స్ చూస్తున్నాం. చదవండి ఇంకా కంటిన్యూ. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపని ఆజ్ఞాపించి. రైట్, ఫస్ట్ 2 పక్షులు తీసుకురావాలా. తర్వాత 2 పక్షుల్లో ఇక్కడ చూడండి పారు నీటి, అగైన్ 5th ఐటమ్. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఒకదాన్ని చంపాలి. రైట్, 6 సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారునీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి. రైట్, ఇప్పుడు ఏం చేయాలంట, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారునీటి పైన చంపిన పక్షి రక్తముతో వాటిని సజీవమైన పక్షిని ముంచి. ఇక్కడ పారు నీరు అంటే మేబీ నువ్వు తెచ్చే నీరు ఎందులోంచి తీసుకురావాల్సి ఉంటుందంటే, మేబీ పారు నీరు అంటే ఏం చూడొచ్చు, రివర్, ఫ్రెష్ ఫ్లోయింగ్ వాటర్ ఆర్ సమ్ వాటర్ ఫాల్స్, సంథింగ్ లైక్ దాట్. ఓకే, అక్కడి నుంచి వచ్చేటువంటి నీరును మనము గనక అందులో తీసుకురావాలంట. ఒక గిన్నెలో తీసుకొచ్చి ఆ యొక్క పక్షిని చంపి, అప్పుడు ఇంకొక జీవించే పక్షి ఉంటుంది కదా, బతికిన పక్షిని, 2 పక్షులు ఒకదాన్ని చంపుతాం, దాన్ని ఇందులో ముంచాలంట. రైట్, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. రైట్, అది తీసుకొని మళ్ళీ 7 సార్లు జల్లాలంట. ఈ యొక్క కుష్టు వ్యాధి నుంచి స్వస్థపడ్డ వ్యక్తి మీద జల్లి, ఆ తర్వాత ఈ పక్షిని ఏం చేయాలంటే, ఆల్రెడీ బ్లడ్తో దీన్ని స్టెయిన్ ఏం చేశారు కదా, ఇట్ స్టెయిన్డ్ విత్ బ్లడ్, మరి రక్తముతో మరి ముంచబడినటువంటి రక్తమడుగులో ఉండేటువంటి ఈ పక్షిని ఏం చేయాలంట, యూ హ్యావ్ టు లూజ్ ఇట్. రైట్, చూద్దాం ఇప్పుడు వర్స్ 8. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుక్కొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుక్కొని, ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. రైట్, మొత్తం హీ హాస్ టు టేక్ ఆఫ్ ఆల్ ద హెయిర్. ఆ తర్వాత పాళెము లోపలికి రావాలంట. దెన్ he can come inside into the city. అప్పుడు సిటీలోకి ఎంటర్ అవ్వచ్చంట. ఎంటర్ అయిన తర్వాత 7 దినాలు ఆ గుడారంలో కూడా కాదంట, వచ్చి గుడారము బయట 7 రోజులు ఉండాలంట. 7 days. అంటే మోస్ట్ ప్రాబబ్లీ అతన్ని వెలివేసినప్పుడు అందరూ అనుకుని ఉంటారు, అదే ఇతను కుష్టి వచ్చిందని, అందరికీ వెళ్ళిపోయి ఉంటుంది రూమర్. మళ్ళీ ఇప్పుడు అతను వచ్చేస్తే అందరూ కూడా భయపడిపోతారు. అందుకని అతన్ని 7 రోజులు అలా పెడతారంట మార్కెట్ ప్లేస్లో, అందరూ ఆయన చూస్తూ ఉంటారంట. సో దాని యొక్క బయటే అతను తినాలా, తాగాల, పడుకోవాలి. సో గుడారం బయట. సో ఆ రీతిగా ఇతడు పరిశుద్ధుడు అంటే అదే ఇతడు స్వస్థపడ్డాడు, ఇప్పుడు ఇతను మరి పవిత్రుడు అని ఆ ఊరంతటికి తెలుస్తుందంట. రైట్, లెట్స్ రీడ్ 9.
ఏడవ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉతుక్కొని ఒడులు నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును. ఓల్డ్ టెస్టమెంట్ సో హెక్టిక్. ఎందుకు ఇంత హెక్టిక్ అని మనం అనడానికి కూడా లేదు. అన్ని ఆశీర్వాదాలు కూడా ఇజ్రాయెల్ చూడండి, దే గాట్ బ్లెస్డ్ ఎ లాట్. మరి వేరే దేశాలకి ఈ దేశాలకి ఒక టైంలో అయితే పోలికే లేదు, పోలికంటే పోలిక లేదనమాట. ఆ రీతిగా దేవుడు ఇజ్రాయెల్ని ఆశీర్వదించాడు. తర్వాత మళ్ళీ మొత్తం క్షౌరం చేసుకొని మొత్తం ఐరప్పులు, ఐబ్రోస్ అండ్ ఆల్ ద అదర్ హెయిర్ హ్యాస్ టు బి షేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ బట్టలు ఉతుక్కొని మళ్ళా నీళ్ళతో కడుక్కొని పవిత్రుడవుతాడు. యా వర్స్ 10. ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రెపిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను, నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావాలెను. మీరు చూస్తే ఇక్కడ 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలు, ఆ తర్వాత ఏడాది ఆడు గొర్రె పిల్లలు. అంటే మొత్తం ఎన్ని గొర్రెలు? 2 మేల్ అండ్ 1 ఫీమేల్, 3 మేకలు. అది కూడా అర్పించవలసినవి కొంచెం చాలా పవర్ఫుల్గా ఉంటాయి, మంచిగా ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఈ నూనె, ఇది కూడా తక్కువేం లేదు, చాలా హై ఎక్కువే ఉంది. నైవేద్యమునకు నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనె. అంటే దిస్ ఇస్ వెరీ హెవీ. మరి ఒక రో తినొచ్చు అనుకుంటాను. అయితే మరి ఇప్పుడు ఈ కుష్టి కలిగిన వ్యాధికి ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ? మరి మోస్ట్ ప్రాబబ్లీ అతని బంధువులకి ఇన్ఫార్మ్ చేస్తే ఎవరు ఉన్నారయ్యా, అందరికీ తెలుస్తుందేమో, మేబీ ఎవరైనా అక్కడ డొనేట్ చేస్తారేమో, లేకపోతే సంఘం వేస్తుందేమో. తర్వాత చూస్తే కింద మరి అతనికి గనక బీదవాడైతే 1 గొర్రె పిల్ల, దాని తర్వాత 2 పక్షులు తీసుకురావచ్చు అంట, 3 బదులు, రైట్? 1 lamb and 2 pigeons or maybe 2 birds, రైట్? చదువుదాం. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. ఓకే, వేవ్ ఆఫరింగ్ అంటే ఇలా అల్లాడిస్తారు తెలుసా? వేవ్ ఆఫరింగ్ అంటారు అనమాట దీన్ని. ఓకే, 13. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. రైట్, ఇది మటుకు అతనికి ఏమి ఎవరంటే మొత్తం యాజకుడికే తీసుకోవాలి, ఎందుకంటే అది పరిశుద్ధమైనది. 14. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలి మీదను, వాని కుడికాలి బొటన వేలి మీదను దాన్ని చమరవలెను. ఇది మనం ఎక్కడ చూసాం? ఇది యాజకుడికి అభిషేకం ఇస్తున్నప్పుడు చూసాం కదా. యాజకుడి విషయమై మరి అహరోనుని అతని కొడుకుల్ని అభిషేకిస్తున్నప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి బలికి ఆ రక్తాన్ని తీసి రాశారు కదా, చెవికి, తర్వాత బొటనవేలికి, ఆ తర్వాత కాలువేలి. మనం ఏం చూసాము? చెవు, కాలు, బొటనవేలు అంటే మేబీ మళ్ళీ ఇంతకు ముందు ఉండేటువంటి అవిధేయత వల్ల వచ్చినటువంటి ఈ యొక్క వ్యాధి. ఇప్పుడు నువ్వు విధేయత కలిగి విని మరి చేతులతో ఆయన చెప్పిన పనులు చేసి కాలితో ఆయన మార్గమున నువ్వు నడవాలి అని, ఇంతకుముందు నడవలేదు కనుక ఇప్పుడు ఈ 3 విషయాల్లో పాపం చేసామని ఈ పరిహారార్థ బలి జరుగుతుంది. రైట్, సో గాడ్ ఈస్ డూయింగ్ దాట్. వీ క్యాన్ సీ ఇన్ దట్ ఏరియా. రైట్, చూద్దాం, తర్వాత చూద్దాం. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను. ఇంతకుముందు మనం చూస్తే యాజకుడికి ఓన్లీ రక్తం చేత రాశారు. ఇక్కడ మళ్ళా ఇతనికి ముందు రక్తంతో చేసి తర్వాత మళ్ళీ దేంతో చేస్తున్నారు? నూనె. అగైన్ ఆయిల్, దే ఆర్ యూజింగ్ ఆయిల్ అగైన్. ఆయిల్ తోటి అంటే ఏంటి? నా ఇంతకుముందు ఇచ్చింది నీకు పరిహారార్థ బలి. సో నీవు ఆయన మాటలు విన్నందుకు, ఆయన పనులు చేయనందుకు, ఆయన యొక్క మార్గమున నడవనందుకు మరి పరిహారార్థ బలి. సో ఇప్పుడు ఇది అనాయింటింగ్ అనమాట. ఓకే, నువ్వు హీల్ అయిపోయావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన చెప్పిన ఆజ్ఞలు విని ఆయన ఆజ్ఞానుసారంగా చేస్తూ నడవాలని హీ ఈజ్ నౌ డబుల్ అనాయింటెడ్ ఇన్ దట్ వే. సో ఇలా కూడా మరి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ బైబిల్లో ఉన్నాయి,
కానీ ఇప్పుడు కొత్త నిబంధన అంటే కొత్త నిబంధనలో యేసు ప్రభువారి యొక్క త్యాగము ఎంత గొప్పదో అనేది ఎన్ని బయలుపరుస్తున్నాయి. ఒక్క త్యాగము వల్ల, ఒక విశ్వాసం వల్ల, ఒక నమ్మకం వల్ల ఇన్ని వందల ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, లెట్స్ గో టు వర్స్ చాప్టర్ 14. 3లో ఏమనుందంటే పాలెము వెలుపలికి వెళ్ళాలంట. అంటే హి హాస్ టు గో అవుట్. మరి మొదటగా యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? పాళెము వెలుపలికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఒకసారి హెబ్రూలు 11:11-13 చూద్దాం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి యాజకుని చేత తేబడను, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. So where was Jesus crucified? Outside the camp. చూసారా? అంటే మన కొరకు ఆయన, మన నిమిత్తము ఆయన్ని ఏం మొత్తిందంట? వ్యాధి గలవాడయ్యాడంట. Isaiah 53లో. So he became sick. In one way, the kind of leprosy fell on him. మరి మనకి రావాల్సిన కుష్టు అంట, ఇట్ ఫెల్ ఆన్ హిమ్. ఒక రకంగా పాపాన్ని మరి ఈ వ్యాధి ఎందుకు తీసుకున్నాడు? వై డిడ్ దే టేక్ దిస్ కైండ్? ఇప్పుడు అనేక రోగాలు ఉన్నాయి, కానీ ఈ రోగము తీసుకొని ఈ రోగానికి ఇచ్చే పరిహారము చప్పునే ఆయన ఎందుకు బలయ్యాడు? ద మెనీ సిక్నెసెస్ మీకు నేను చెప్పాను కదా, ఇట్ స్లోలీ ఈట్స్ అవే. వై ది సిక్నెస్ ఈజ్ సో బ్యాడ్. రెండవది చూస్తే ఇక్కడ రన్నింగ్ వాటర్ వాడారు. ఏం వాడారు? దే యూస్డ్ రన్నింగ్ వాటర్. దానికి ముందు కూడా దే యూస్డ్ బర్డ్స్. 2 పక్షులు ఎక్కడ ఎగురుతాయి? ఆకాశంలో. మేబీ హెవెన్లీ బీయింగ్స్ అనుకోవచ్చు. కొంతమంది దాన్ని ఇప్పుడు పాల్ 3rd హెవెన్ అంటాడు. అవునా? 3rd హెవెన్ అంటే 3వ ఆకాశం. మరి యేసు ప్రభు వారు మళ్ళా వస్తారు 2వసారి. మరి ఆయన సంఘం వెళ్ళిపోతుంది. 7 ఏళ్ళు ఇవన్నీ జరుగుతాయి. విందు అవ్వబోతుంది. 7 ఏళ్ళు శ్రమకాలం. 7 ఏళ్ళ తర్వాత మళ్ళా సంఘంతో వచ్చి 1000 ఏళ్ళు పరిపాలించి ఆ తర్వాత మనం వారికి తీర్పు తెచ్చిపోతాం. ఎందుకంటే పౌలు ఒక మాట అంటాడు, ఇవన్నీ కాకుండా యూ నీడ్ టు నో క్రైస్ట్ క్రూసిఫైడ్. యేసు ప్రభు వారు నా కొరకు మరణించాడు, మరి ఆయన తిరిగి లేచాడు, నేను నమ్ముతున్నాను. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీ దేవుని ప్రేమించు, తర్వాత నీ పొరుగువారిని. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. మరి శరీర క్రియలు, ఆత్మఫలాలు, ఇవన్నీ కూడా నువ్వు మెజర్ చేసుకుంటూ ఆత్మతో నువ్వు ముందుకెళ్ళిపోవాలి. ఇది సువార్త. ఓకే, ఇవన్నీ స్టడీ చేయాలి అంటే ఇవన్నీ తెలియడంలో కూడా చాలా జ్ఞానం ఉంది. ఇవన్నీ తెలిస్తే ఆయన సిలువ త్యాగము ఎంత గొప్పదో, నీవు ఎంత పరిశుద్ధముగా ఉండాలో అనేవి ఇవి నీకు బయలుపరుస్తాయి. తప్పితే నీ విశ్వాసాన్ని తగ్గించవు. రైట్? బట్ యూ నీడ్ టు గెట్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద రైట్ వే. సో ఇప్పుడు ఫస్ట్ హెవెన్ అంటే కొంతమంది ఏం రాస్తారంటే, ఫస్ట్ హెవెన్ అంటే ఆకాశం, మనకు కనబడే ఆకాశం, దాన్ని ఫస్ట్ హెవెన్ అంటే. సెకండ్ హెవెన్ అంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు దురాత్మల సమూహం అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ మొదటి ఆకాశము నుంచి మనం ఏం చూసాము? పక్షులు. ఓకే, ఈ అర్థం ప్రకారం చూసుకుందాం. ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్. ఎందుకంటే దురాత్మలు కూడా ఉంటాయి కదా. ఆకాశ మండలం, మన పోరాటము దేంతోనంట? ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహములతో నువ్వు ఎఫ్ఎస్సిలో చూస్తాం మనం. అది. సో పౌలు అంటే 3 ఆకాశం అంటాడు. అసలు మరి దేవుడు 3 ఆకాశంలో ఉంటాడా? ఆయన ఒక మాట అంటాడు, ఆకాశములు భూములు నాకు పట్టవు, నేను వాటికంటే పెద్దోడిని, అవి నా చేతి పనులు. సో నేను వాటికంటే పెద్దోడిని అంటే. కాకపోతే మనకి ఒక నివాసం అనేది పెట్టి మరి ఆయనతో సహవాసం చేయాలి కనుక ఆయన 3 ఆకాశం ఒకటి తయారు చేశాడు. మరి పరలోకం అనేది యేసు ప్రభు వారు వెళ్ళే వరకు చాలామంది లేదంటారు. అంటే మనం ఉండబోయే పరలోకం. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు శిష్యులతో, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను వెళ్ళి అంటే అప్పుడు దాకా మరి అబ్రహాంకి వీళ్ళందరికీ స్థలం ఉందా లేదా? మరి ఏలియా ఎక్కడ ఉన్నారు? మరి యేసు ప్రభు వారు మరి ఆయన శిలువ మీద మరి ఆయన కేక వేసి మరణించినప్పుడు ఏమయ్యాయి? పరిశుద్ధుల సమాధులు. అంటే 4000 సంవత్సరాల పాటు రికార్డ్ ప్రకారం, ఆదాము నుంచి 4000 సంవత్సరాల ప్రకారం ఆదాము, అవ్వ, మోషే వీళ్ళందరూ లేచిపోయి ఉంటారు. వీళ్ళందరూ పరిశుద్ధులందరూ లేచిపోయారంట ఆయనతో పాటు. మరి 3వ దినాన్న ఆయన లేచినప్పుడు వాళ్ళు లేచి అనేకులు కనబడ్డారా లేదా? చెప్పినట్టున్నా, నేను మోషే, నేను అబ్రహాం, నన్ను కనబడినట్టున్నారు అందరు. ఇజ్రాయేలీలు మరి ఇంకా అజ్ఞానంలో ఉండడం అనేది మనకు తెలియదు. ఒక వ్యక్తి ఎంత ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నా సరే అనుదిన ధ్యానము లేకపోతే ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా ఉంటుందా లేదా? అహరోను కుమారులు 2 దహించిపోతారు. అవునా కదా? 2 బలైపోతారు. అంటే ఇంత గొప్ప అభిషేకం పొంది కూడా వాళ్ళకి విధేయత లేకపోవడం ద్వారా వాళ్ళు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. అలాగని ఇప్పుడు కోల్పోతారని కాదు, కానీ దేవుడు, మీకు చాలాసార్లు చెప్తాను, దేవుడు కొన్ని సంఘటనలు ఎందుకు చెప్తాడంటే వార్నింగ్ ఇవ్వడానికి. ఇది ఇంత ఘోరమైంది కాబట్టి, ఈ అవిధేయత అనేది ఇంత ఘోరమైంది కాబట్టి ఇది మీరు చేయకుండా మీరు ప్రార్థించి బలంగా ఉండండి అనేటువంటి మెసేజ్ని దేవుడు పంపిస్తాడు దాని ద్వారా. రైట్? ఆయన ఎప్పుడూ కనికరం గల దేవుడే. బట్ హియర్ వి సీ హిమ్. ఇప్పుడు ఆకాశము నుంచి మరి ఆయన వచ్చాడు కదా,
కాబట్టి ఆకాశ పక్షుల్లో ఒకదాన్ని మనము చంపి రక్తం పెట్టి ఇంకొక దాన్ని పంపి, అలాగే యేసయ్య కూడా ఇక్కడ మరణించి లేచి ఈ రక్తాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో మన కొరకు చెల్లాడు అనమాట. సో దిస్ ఈజ్ ఎ సింబాలిక్. యు సీ దట్ దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ మ్యాచ్ దిస్. ఓకే, వై లెప్రసీ? మరి ఈ కుష్ఠవ్యాధి అనే దానికి ప్రకారమే ఎందుకు చేశాడంటే, ఈ వ్యాధి అనేది ఎటువంటిదంటే తెలియకుండా నెమ్మదిగా నీ శరీరాన్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. ఇట్ కిల్స్ యూ స్లోలీ అన్నమాట. పాపం అటువంటిదే. స్టార్టింగ్లో కూడా నీకు తెలియదు. మనం చూసాం, ఒక మచ్చలాగా ఉంటుంది, ఆ తర్వాత కొంచెం పల్లముగా ఉంటుంది, తర్వాత కొంచెం తెల్లగా ఉంటుంది, ఆ తెల్ల తర్వాత ఎర్రబడుతుంది, తర్వాత దానిపైన ఎంటుకలు కూడా ఉంటాయి, తెల్ల ఎంటుకలు. ఇప్పుడు అన్నీ పోయి ఆ ఎర్రది కాస్త ఉండి అవయవం కొంచెం 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 తినేస్తుంది అనమాట. సో పాపం అటువంటిదని మనం తెలుసుకున్నాం. సో దేవుడు మరి ఈ వ్యాధిని కొంచెం పోల్చాడు పాపంతో. మేబీ ఇట్ ఇస్ సిమిలర్ టు సిన్ లైక్ దాట్. అంటే ఎవరికి తెలియకుండా కూడా మనం అనుకుంటాం ఎవరు చోట్ల ఏం జరగట్లేదని, ఎవిదే అలా తినేస్తుందంట. దిస్ విల్ ఈట్ అవే లైక్ దాట్. ఓకే, నౌ అది మనం చూసాం కదా. ఇప్పుడు ఈ రెండు పక్షులు కూడా అక్కడ చూస్తే, ఇఫ్ వి సీ హియర్ 2 birds of heaven. ఓకే, ఆకాశ పక్షులు 2. ఈయన కూడా మూడో ఆకాశం నుంచి వచ్చాడా లేదా మన కొరకు? హీ కేమ్ ఫ్రమ్ 3rd heaven. సో దిస్ ఈజ్ ఎ సింబాలిక్. హీ డైడ్. ఆయన రక్తము, మరి ఆయనే మళ్ళీ రక్తాన్ని తీసుకెళ్ళాడు. సో ఇట్ ఈస్ సింబాలిక్. యోహాను 3:13 చూడండి. John 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. సో ఆకాశ పక్షులు మరి ఆకాశం నుంచి వచ్చాయి కాబట్టి, అలాగే ఈయన కూడా ఆకాశం నుంచి మరి దిగి వచ్చాడండి మన కొరకు బలి అవడానికి, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అనేది. ఓకే, ఇంకొక వచనం కూడా ఉంది. యూ క్యాన్ సీ John 6:38. యోహాను 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. రైట్, హీ కేమ్ ఫ్రమ్ హెవెన్. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుంచి. హీ కేమ్ ఫ్రమ్ హెవెన్. భూమి మీద నుంచి కదా, ఆకాశం. అది సింబాలిక్ అన్నమాట 2 పక్షులు. అంటే మనల్ని ఈ పాపము నుంచి యేసయ్య కుష్టు నుంచి ఎలా విడిపించాడో, ఆయన రక్తము ద్వారా మనందరిని అలాగా పాపము నుంచి విడిపించి మనల్ని నీతిమంతులుగా చేశాడండి. హీ మేడ్ us righteous and he made us holy by the blood. యాజకుడు ఏ రీతిగా పాళము వెలుపలికి వెళ్ళాడు కాబట్టి ఆయన కూడా పాళము వెలుపల మన కొరకు బలి అయ్యాడు. మరి ఈ 2 పక్షులు కూడా పరిశుద్ధమైనవి, అవును కదా? ఆయన కూడా పరిశుద్ధమైన వాడు. ఓకే, సో ఆయన మన కొరకు పాపి అయ్యాడు. అపోస్తుల కార్యములు 2:27 చూడండి. Acts 2:27. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఆయన ఎవరైనా పరిశుద్ధుడు అన్నమాట. హీ ఈజ్ ఎ హోలీ మ్యాన్. 2 కొరింథీయులు 5:21. 2 Corinthians 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే ఇప్పుడు ఈ కుష్టి ఎవరి మీద పడ్డది? మనం చేసే పాపముల యొక్క భారము స్లోగా తినేసేటువంటి ఈ భారము ఆయన మీద పడిపోయి. మనము 2 చూసాం. ఫస్ట్ పాలెములో ఒక గిన్నెలో కానీ ఏం తీసుకోమన్నాడు? ఫ్రెష్ వాటర్, రన్నింగ్ వాటర్, ఫ్రెష్ వాటర్ తీసుకోమన్నాడు. ఆ నీళ్లలో మనం ఏం కలుపుతున్నాము? ఆ పక్షిని చంపి దాని యొక్క రక్తాన్ని కలుపుతున్నాం. తర్వాత అందులో ఎవరిని ముంచుతున్నాము? బతుకున్న పక్షిని ముంచి తీసి ఏం చేస్తున్నాం? తర్వాత దాన్ని వదిలేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు నీళ్లు రక్తము? యోహాను 19:34-35. John 19:34 and 35. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఆయనలోంచి ఏమొచ్చాయంట? అందుకనే ఇక్కడ రక్తము నీరు కలిపి ముంచారంట. సో యు సీ దట్ నా హౌ గాడ్ వాజ్ రిలేటింగ్ దిస్ సిన్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద వే. సరే, యేసుప్రభు వారిని పొడిస్తే రక్తము నీరు ఎందుకు వచ్చింది? సాధారణంగా ఒక మనిషి చనిపోయాడా లేదా అని అనడానికి ఆ రోమీల కాలంలో ఏం చేస్తారంట? పొడుస్తారంట. పొడిస్తే ఉట్టి రక్తం ఒకటే వచ్చిందనుకో, ఆ వ్యక్తి బతుకున్నట్టు. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, లోపల ప్లాస్మా అలాగ సెల్స్లో ఇడిపోతాయంట. ఇడిపోయి నీరు రక్తము మరి కలవు అంట. ది గెట్ సపరేటెడ్. ఒక చనిపోయిన వ్యక్తి మరి ఎప్పుడైతే వాళ్ళు బళ్ళెంతో మరి పొడుస్తారో, ఎప్పుడైతే రక్తము వేరువేరుగా వచ్చాయో ఏమైనట్టు? యేసుప్రభు వారు చనిపోయినట్టు. మిగిలిన వాళ్ళు పొడిచారు, రక్తం వచ్చింది కాబట్టి ఏం చేశారు? ఒక పొడుగు కర్రతోటి వాళ్ళ యొక్క మోకాళ్ళు ఎరగొడతారు. ఎందుకంటే మోకాళ్ళ మీద ఏదైనా నుంచోని ఇలా ఉండి ఊపిరాడుతుంది. అదే మోకాళ్ళు కూడా మరి తీసేశారనుకోండి, ఈ చేతులకి మరి దీని మీద మరి ఊపిరాడక చచ్చిపోతారంట. రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్లు ఇస్తారు. సో అందుకని అయితే యేసుప్రభు వారి గురించి ఒక వాక్యం కూడా ఉంటుంది. ఆయన కుండే ఎముకల్లో ఏ ఒక్క ఎముక కూడా ఎరగదు. సో ఇటుపక్క దొంగ ఎముకలు ఎరగొట్టారు, ఇటుపక్క వాళ్ళు ఇంకా చావలే, కానీ యేసుప్రభు వారు మరి ఆయన చనిపోయారు. సో ఇక్కడ చూస్తే బ్లడ్ అండ్ వాటర్.
ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది కుష్ఠుని పాపంతో పోల్చాడని? యు సీ దట్ నా హౌ హి హస్ కంపేర్డ్ ఇట్ విత్ సిన్. నౌ లెట్ us see 1 యోహాను 5:6 చూద్దాం. 1 John 5:6. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఎలా వచ్చాడంట? బ్లడ్ అండ్ వాటర్, దే బోత్ ఆర్ క్లీన్సింగ్. బ్లడ్ విల్ టెల్ యూ. ఇప్పుడు చూడండి, రక్తం నేను ఒకేసారి స్వస్థపరుస్తుంది, ఒకేసారి నేను క్లీన్ చేస్తుంది. నీళ్లు రోజు క్లీన్ చేస్తుంది. హీ షట్ ద బ్లడ్, మేబీ ద వాటర్ ఈజ్ లైక్ ద వర్డ్. ఓకే, blood is for purification and water is just as to refresh you and make you an everyday cleanly life. Okay, let us see. నీటి ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. యు సీ దట్ నా. అంటే పాత నిబంధనలోకి వెళ్ళ యూదులు గనక ఎన్ని చూసుంటే, ఆ యాజకుల్లో ఒకడికైనా ఇంత సాక్రిఫైస్ తర్వాత ఎన్ని స్టడీ చేసుంటే రాబోవాడు ఈయన విశ్వాసం ఉండేదా లేదా? ఎన్ని రకాలుగా చూపించాడు. మెనీ థింగ్స్. హౌ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. వాళ్ళు తెలియక ఆయన సిలువేసేశారు. నీలాంటి ప్రవక్త ఒకడు వస్తాడు అని మోషేకి దేవుడు చెప్తాడు. మోషే కూడా చెప్తాడు, ఎందుకో నాలాంటి ప్రవక్త ఒక ఆయన వస్తారంట, మీరు అతని మాట వినాల. దెర్ ఆర్ మెనీ సింబాలిక్ థింగ్స్. మరి ఏ గొర్రెపిల్లని బనిచ్చిన మచ్చలేని గొర్రెపిల్ల అంటే ఎవరికి సాదృశ్యము? యేసయ్యకి సాదృశ్యం. సో దే బీన్ డూయింగ్ దట్. ఇదంతా అయిపోయిన తర్వాత బట్ చూడండి, ఒక్కసారి హృదయం కఠినమైపోతే కఠినమైపోయినట్టే. ఇంకా ఆ వ్యక్తి ఏమీ ఏనడు, కనికరం ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళని సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. ఇక జ్ఞానం, తెలివి ఏమి, ఇన్ని అద్భుతాలు చూసినా సరే ఇంతైనా కరుగుతుందా? కరగదు. నా నామమున ఎవరు అద్భుతాలు చేసి నా నామాన్ని ఎవరు తప్పుగా మాట్లాడరు. అంటే ఆయన నామాన్ని చేసిన ప్రతి అద్భుతము యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేసినదే. ఎనీథింగ్ దట్ గ్లోరిఫైస్ హిస్ నేమ్ త్రూ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఫర్ జీసస్. Let us pray. Lord Jesus, నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, చాలా మంది ఇదిగో ఈ వాగ్దానాలు నెరవేరవు, ఇది జరగదేమో. Lord, people are struggling that this promise will not come to pass. నాకు ఇంకా ఉద్యోగం రాలే, ఆ వాగ్దానాలు వదిలేశారు. ప్రభువా, ఈరోజు ఆ వాగ్దానం నెరవేర్చండి. వారు వాక్యం చదువుతున్నప్పుడు ఏ రీతిగా నువ్వు వారితో మాట్లాడావో నా యేసయ్య, అదే రీతిగా ఒక అద్భుతాన్ని చూపించి వారిని, వారి భార్యని, పిల్లల్ని, భర్తను, కుటుంబంలో తల్లిదండ్రులు అనేక రంగాలను ఆశీర్వదించండి. లార్డ్, బ్లెస్ దెమ్, రిలీజ్ దెమ్, హీల్ దెమ్, లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ దేర్ లైఫ్. అయ్యా, నీవు పాత నిబంధనలో ఉన్నవాడు, కొత్త నిబంధనలో ఉన్నవాడు అయ్యా. నీ వాక్యము సృష్టిలో ఏది చూసినా కూడా ఎవ్రీథింగ్ టీచర్స్ అబౌట్ యూ అండ్ టాక్స్ అబౌట్ యూ. ఇదిగో తండ్రి, అటువంటిది ఆ వాక్యం మాలో నెరవేరాలంటే, ఆ విశ్వాసం మాలోకి రావాలంటే ఒక అద్భుతం చేయండి నాయన. ఈరోజు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా అడుగుతున్నారు, ఇదిగో ప్రభువా ఒక అద్భుతం చూపించు, show me a miracle regarding my daughter, my son, my husband, my marriage, my house, my peace, my court case. Do it, my Lord, do it in my life. Claim it today. నాకు ఒక కల ఇయ్యి, అద్భుతము చేయి. ఎందుకు నేను ఇలాగ ఉండాలా? నువ్వు జీవించువాడువు కదా, సమస్తము ఎరుగువాడువు కదా. ఎస్, బ్లెస్ మీ, లీడ్ మీ అండ్ గైడ్ మీ. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.